అవును బాబా, కళ్ళలోని నువ్వే, ఇల్లోని నువ్వే. ఏంటి ఈ బాబు మీద కొత్తగా ప్రేమ పుట్టింది? తాతయ్య జరిగిందంతా నాతో చెప్పాడు. అంటే నీ కథ విన్న తర్వాత నా మీద ప్రేమ పుట్టింది అనమాట. ఇది ప్రేమ అంటారు, జాలి అంటారు. బాబా, జాలి అనుకుంటావో ప్రేమ అనుకుంటావో, నేను నీదాన్ని బాబా. కానీ నీ మనసులో వేరే ఉన్నారు కదా, ఆ మనసులో చోటు ఉంటుందా? బాబా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అది కేవలం తను ఫేస్బుక్ ఫ్రెండ్ మాత్రమే. కానీ నువ్వు నిన్ను పెంచి పెద్ద చేశాను, ఆ ధైర్యంగా చెప్తున్నా. నువ్వు రేవుని పెళ్లి చేసుకో. లేదు బాబా, నేను పెళ్లి చేసుకోలేను. నిన్ను తప్ప మరి ఎవరిని నేను పెళ్లి చేసుకోను. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడలేవు. బాబా, నీతో ఎంత కష్టమైనా సరే నాకు సంతోషంగానే ఉంటుంది. నువ్వు నా మాట వినాల్సిందే. నేను రేవుతో మాట్లాడాను, తొందరలో వాళ్ళ నాన్న తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. వస్తా. నేను రవితో మాట్లాడతాను. హలో రవి, ఒకసారి నీతో మాట్లాడాలి. నమస్కారం అండి. ఎవరు కావాలి? నేను పరాన్ని చెప్పుకోలేని అభాగ్యురాలు తాతయ్య. చూడమ్మా, వరుసలు కలిపి బంధాలంటే కలుపు. నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. నాకు మీరు ఒక చిన్న సహాయం చేయాలి. కాటికి కాలి చాపుకొని కూర్చున్నవాడిని, దేవుడు ఎప్పుడు సెలవిస్తాడని ఎదురు చూస్తున్నవాడిని, నేను నీకేం సాయం పడగలమ్మా? అలా అనకండి తాతయ్య, మీరే నాకు సహాయం చేయాలి. జీవితంలో పోరాడి పోరాడి ఓడిపోయిన వాడిని నేను చేయగల సహాయం ఒకటే. డబ్బు కావాలా? డబ్బు సహాయం నాకు అవసరం లేదు, మాట సహాయం కావాలి తాతయ్య. మాట? నా మాట మీద ఈ ఊరు కొట్టుబడి ఉండేదేమో ఒకప్పుడు, కానీ ఇప్పుడు నా మాట ఎవరు వింటారు? విన్నా చెప్పే ఓపిక నాకు లేదు. అయినా ఈ రోజుల్లో మాట కన్నా డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తారు. నా కోసం ఈ చిన్న సహాయం చేయండి తాతయ్య. సరేనమ్మా, ఇంతకీ నువ్వెవరు? నీ సమస్య ఏంటి? నేను ఏం చెయ్యాలి? నేను మీ పక్కూరు ఆదర్శ్ రైతు సంతోష్ దగ్గర పెరిగాను. సంతోష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. కానీ బాబు ఇప్పుడు నాకు ఎన్ఆర్ఐ సంబంధం చూస్తున్నాడు. నేను బావని తప్ప మరి ఎవరిని ఊహించుకోలేను తాతయ్య. ఓ సంతోష్, నీ బావ సంతోష్ చాలా మంచివాడమ్మా. నిన్నేదో అనాథాశ్రమం తీసుకొచ్చి పెంచుకున్నాడని మాట విన్నాను. అది నువ్వేనా? అవును తాతయ్య, నేనే. పదే పదే తాతయ్య నాకు తెలియదు, నాకు ఎవరూ లేరు. అలా అనకండి తాతయ్య, మీకు నేనున్నాను. నాకు నా కొడుకుతోనే నా అనేవారు వెళ్ళిపోయారు. తాతయ్య, మీ అబ్బాయి ఉంటే, పిల్లలు పుట్టుంటే నా అంత మనవరాలు మనవడా ఉండేవారుగా. నన్ను మీ మనవరాలు అనుకోండి. అవునమ్మా, నిజంగా నా కొడుకు బతుకుంటే నీలాంటి మనవరాలు నాకు ఉండేది. కానీ ఆ భగవంతుడు నాకు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదమ్మా. బాధపడకండి, నేను మీకున్నాను తాతయ్య. నా బాధని ఎవరికి చెప్పుకోలేని నిర్భాగ్యుడిని తల్లి. కానీ నువ్వు పదే పదే తాతయ్య అన్నప్పుడల్లా నాకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుందమ్మా. అవును తాతయ్య, నాకు మిమ్మల్ని చూసిన వెంటనే తాతయ్య అని పిలవాలనిపించింది. నీ అనే బంధాలు కలిపి పెరుగులో కవం పెట్టి తిప్పినట్లు తిప్పుతాడమ్మా భగవంతుడు. ఆ మనిషిని సంధి బంధాలు విడదీసి ప్రాణాలు తీసేస్తాడు. అయినా ఈ వయసులో నాకు కావాల్సిన బంధాలు బంధుత్వాలు కాదు, ఆ భగవంతుడు. తాతయ్య, నన్ను ఆశీర్వదించండి. సరే, నేను వెళ్ళొస్తాను తాతయ్య. ఒకసారి నీ కోసం సంతోషంతో మాట్లాడి చూస్తాను, నువ్వు నిశ్చింతంగా వెళ్ళమ్మా. అలాగే తాతయ్య. అయ్యగారు, మీరు రోజు రోజు దిగులతో ఆరోగ్యం పాటు చేసుకుంటున్నారు. ఇంకా జరగాల్సింది ఇంకా ఉంది బాబు. కానీ ఇప్పుడు మీ చేతుల మీదుగా ఒక కార్యం జరగాల్సి ఉంది బాబు. చేతుల
జరిగేది జరగాల్సిన కార్యమా? మీ మనవరాలు ఇంకా బ్రతికే ఉంది బాబు. ఇప్పుడు మీతో మాట్లాడి వెళ్ళిందే ఆ అనితే మీ మనవరాలు. ఏమిట్రా ఏమిటి నువ్వు మాట్లాడేది? నా వంశం ఇంకా ఉందా? ఇప్పుడు వచ్చిన అనిత నా మనవరాలా? అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పరా? చెప్తాను అయ్యగారు, చెప్తాను. ఇప్పటికీ చెప్పకపోతే మీకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. మురళీబాబు చనిపోయిన రోజున మీరు తీసుకురామని చెప్పి మీరు వెళ్ళిపోయారు. అదే రోజు మీ కోడలు గారు మీ మనవరాల్ని నా చేతిలో పెట్టి చనిపోయింది. మీరు కొడుకుపోయిన బాధలో మీరున్నారు. మన ఊరు ప్రజలు మురళీబాబు గారి ప్రేమతో మీ కోడల గారి మీద ఆవేశంతో ఉన్నారు బాబు. ఆవేశంలో ఆ ముక్కు పచ్చలారిని పసిగొందుని ఏమి చేస్తారో అనుకొని నేను నా మిత్రుని దగ్గర నుంచి పెంచాను బాబు. కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు అయ్యగారు. నా మిత్రుడు చనిపోతూ తన కొడుకుని మీ మనవరాల్ని నా చేతిలో పెట్టి చనిపోయాడు బాబు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరిని నేనే పెద్ద చేశాను. మీకు ఈ నిజాన్ని ఇన్ని రోజులు చెప్పకపోవడం తప్పలేదు. నన్ను క్షమించండి అయ్యగారు. ఆవేశంలో కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నావురా. అవును నిజమే, ఆ రోజు నాకున్న ఆవేశానికి అంగీకరించలేకపోయాను. కానీ నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియడం లేదురా. అయ్యగారు అంత మాట అనకండి అయ్యగారు. అసలు విషయం ఏమిటంటే నా మిత్రుడి కొడుకు మీ మనవరాలు కలిసిమెలిసి తిరుగుతున్నారు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి జీవించాలని నా కోరిక. వాళ్ళు కూడా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మీరే దగ్గరుండి ఈ పెళ్లి చెయ్యాలి బాబు. నేను చెప్తే సంతోష్ ఒప్పుకుంటాడా? తప్పకుండా వింటాడు బాబు. ఆ నమ్మకం నాకుంది బాబు. సంతోష్ నా మాట వింటే నా మనవరాలు పెళ్లి నా చేతుల మీద జరుగుతుంది. తప్పకుండా జరగాలి గారు. అది మీ బాధ్యత కూడా. నా అనిత ఇంటికి నేను వచ్చాను. ఈ రోజు నా అనిత నా సొంతం కాబోతుంది. అనిత అనిత నీకు అన్ని మెసేజ్ పెట్టాను కదా. మీ మెసేజ్లు నేను విన్నాను అనిత. మీ బావతో కూడా నేను మాట్లాడాను. మన ప్రేమ పెళ్లికి ఒప్పేసుకున్నాడుగా. నన్ను క్షమించి రవి, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకని? మీ బావే స్వయంగా ఒప్పుకున్నాడుగా. మరేంటి ప్రాబ్లం? చూడు రవి, నిజమైన ప్రేమ అంటే ఏమిటన్నది మా బావని చూసాకే నాకు తెలిసింది. తన ప్రేమలో నిజాయితీ గురించి నా సంతోషం కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకున్నాడు. అలాంటి స్వచ్ఛమైన ప్రేమని నేను ఎలా దూరం చేసుకోగలను చెప్పు. అనిత, ఏంటి నీ ఉద్దేశం? రవి, ప్రేమ అంటే ఒకరి నుంచి తీసుకొని మరొకరికి ఇచ్చేది కాదు. అది నిజమైన ప్రేమని మా బావ దగ్గర తెలుసుకున్నాను. అయినా మా బావని ఎంత మంచిగా ప్రేమ నీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. అనిత, చూడు రవి, మా బావకి నేనంటే ప్రాణం. ఇప్పుడు నాకు మా బావంటే ప్రాణం. మా ప్రేమ విషయం నీకు తెలిసి కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నా శరీరం నీకు సొంతం అవుతుంది, కానీ నా మనసు మాత్రం నీకు సొంతం కాదు. పిచ్చి అనిత, నీ మనసుతో నాకేంటే పని? నీ అందంతోనే నాకు పని. అందం చూసి ప్రేమించావంటే అది ప్రేమ అంటారు, కోరిక అంటారు. ఆ కోరికే తీరిపోతే నువ్వు నాతో అయిపోతావుగా. ఎప్పటిదాకా నీకు మంచిగా చెప్పి నాతో చేసుకోవాలి. ఎప్పుడు నిన్ను అనుభవించి నా సొంతం చేసుకుంటాను. నీ నిజ స్వరూపం తెలియక నిన్ను ప్రేమించాను. అలాగే వెళ్ళిపోతాను. ఒకే ఒక్కసారి నా కోరిక తీరిస్తే నువ్వు కోరుకున్నట్టు నీ బావతో కలకాలం ఉండొచ్చు. ఈ ఒక్క తప్పుతో నీ కోరిక నా కోరిక చెల్లిపోతుంది. బాగా ఆలోచించుకో. ఇది ద్రోహం కాదు, ఈ మన్మథ దాహం. ఈ
నిజం. ఫోన్లో ఇంతకాలం వైలెక్కి డైలెక్కి 100 మెసేజ్లు పెట్టింది నువ్వు. లేని ప్రేమను కల్పించింది నువ్వు. ప్రేమ పెళ్లి చేస్తానని ఆశపడింది మీ బావ. ఇప్పుడు సారీ అంటే సరిపోతుందా? నీ వల్లే నా మనసులో ఈ కలగని కోరికలు ఈనాడు కలిగాయి. మర్యాదగా ఈ ఒక్కసారికి కాదనుకో. నీ దానికి నేను అన్నాను. రవి, చూడు, నీ బెదిరింపులకు నేను లొంగేదాన్ని కాదు. అబ్బా అనిత, నీలా బెట్టు చేసిన ఆడదంటే నాకు వెరీ ఇష్టమే. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ చాలా కామన్. ఈ ఒక్కసారి కాదను. రవి, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీ ఫ్యూచర్ నా ఫ్యూచర్ ఒకసారి దెబ్బతింటుంది. నీ నీతులు వినే ఓపిక నాకు ఇంకా లేదు. రా. జైల్లో బాగా ఎంజాయ్ చేద్దు. అయినా నీకు ఒక రోజు నీ కెరీర్ కోసం బాగా ఆలోచించుకోమని చాలా వివరంగా చెప్తాను. అయినా నువ్వు నీ కెరీర్ని పక్కన పెట్టి కామం కోసం ఆలోచించు. రా, నీకు కనకడాలు తప్పు. ఏం జరిగింది? ఏం చేస్తారు? చిన్న రాసుకొని గొడవ అంతే. బాబు సంతోష్, ఇలాంటి అలర్లు మళ్ళీ జరగకుండా ఉండాలంటే నువ్వు అంతని పెళ్లి చేసుకోవాలి బాబు. ఒరే సంతోష్, ఆయనతో వాళ్ళ తాతయ్య చెప్పుకున్నాడు, ఇంకా ఆలోచిస్తున్నావు ఏమిట్రా? ఏం పాప మీరు చెప్పింది? అవును, ఇది నిజం. భూపతిరావు గారు మనగాలే ఈ అనిత. ఒరే అబ్బాయి, పెద్ద ఆయన అంగీకారంతో వచ్చాడు కాదనకు. ఒరే సంతోష్, పెళ్లి కార్డులో పెద్దలు నిశ్చయించినారు కనుక ఎందుకు రాస్తారో తెలుసా? తెలీదు. ఎందుకంటే మీ పెళ్లి మీద ఆధారపడి ఇటు 7 తరాలు అటు 7 తరాలు వంశ ప్రతిష్టలు ఉంటాయి కాబట్టి. అవునురా మనవరాలి మొగుడా, పెళ్లి మీద ఆధారపడే ప్రత్యుత్పత్తి ఆధారపడి ఉంటుంది. అందుకే పెళ్లి సంప్రదాయంగా చేసుకోవాలి. లేకపోతే నా కొడుకు జీవితం లాగే వంశాలు అర్థంతరంగా ఆగిపోతాయి. ఒరే, పెళ్ళైనా ప్రేమైనా మనం ఇష్టపడే వారి కంటే మనల్ని ఇష్టపడే వారు చేసుకుంటేనేరా ఆనందం. నా మనవరాలు అంటే నీకు చాలా ఇష్టమేగా? ఇష్టమే. మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? మీరు అది పెద్దగా ఆలోచిస్తుంటే మా జీవితం అంతా అందమైన జీవితం అవుతుంది. ఈ జీవునికి అర్థం తెలుసా? నిండు 100 ఏళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండమని. కానీ నేటి తరం తల్లి ఒడి నుండి బిడ్డను వేరు చేసి ప్రేమ బంధాన్ని ఆదిలోని అంతం చేస్తున్నారు. అందుకే తండ్రి ఎక్కడ, కొడుకు ఎక్కడో, చివరి చూపుకైనా వస్తాడా అని ఎదురు చూసే దుర్భర పరిస్థితి. ఎంత డబ్బు సంపాదించినా ఆనందం ఉండదురా. తను వచ్చి నాన్న అని పిలిచే పిలుపులోనే ఆనందం ఉంటుంది. మన ముందు తరం వాళ్ళు కష్టపడి బతుకుతూ కష్ట సుఖాలు పంచుకునేవారు. అందుకే వాళ్ళ జీవితాలు అందమైన జీవితాలుగా ఉండేవి. మనం ఇప్పటికీ వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. మనందరం కలిసి ఉండి ఒక పూల బాటను వేద్దాం. అప్పుడు వచ్చేదేరా
అందమైన జీవితం, అందమైన జీవితం, అందమైన జీవితం. ప్రేక్షక మహాశయులందరూ కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాము. మరి ఈ నాటకం ఇంతటితో ముగిసింది. ప్రేక్షకులందరూ కూడా పేరు పేరున మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమంజలి. ఇంతవరకు మా కనకదుర్గ నాట్యమండలి వారిచే వేయబడిన అందమైన జీవితాన్ని ఇప్పటి వరకు కూడా మీ నిద్రను మాడుకొని మాకు అవకాశించి మీ అందరూ ఆశీర్వాదాలు మాకు ఉన్నందుకు మేము ఎంతో ఆనందం పొందుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे నీలాప్ చిన్నిరెడ్డి గారికి, అదేవిధంగా మా కో డైరెక్టర్ నీలాప్ సంతోష్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఆర్గనైజర్స్ యనమరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, పాలకేంద్రం, అదేవిధంగా మాకు సపోర్ట్ చేసినటువంటి నీలాప్ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా రావణ గోపాల్ రెడ్డి గారికి, మా టీం అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.